హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. ఈరోజైతే మనం ఉసిరికాయల పొడి అయితే తయారు చేసుకుందాము. ఇలా పెద్ద ఉసిరికాయలతో మనం పొడి అయితే తయారు చేసుకుందామండి. చాలా సింపుల్ ప్రాసెసే. మనకి ఎక్కువగా ఈ శీతాకాలంలో ఎక్కువగా అయితే ఈ ఉసిరి అయితే దొరుకుతుంది అనమాట. మనకు చాలా విధంగా ఈ ఉసిరికాయలు అయితే మనకు ఉపయోగపడతాయి. ఇవైతే నేను ఒక రూ. 30 అయితే తీసుకున్నానండి. ఒక కేజీ వరకు కూడా ఉంటాయి. ఇవైతే ఇప్పుడు నేను బాగా కడిగేసి ఇలాగ క్లాత్ అయితే తుడుచుకొని కొంచెం సేపు అయితే ఇలా ఎండబెట్టుకున్నాను అనమాట. ఎక్కడ తడేది లేకుండానా. ఇప్పుడు వీటిని ఇలా కోరుకుందాము. ఇలా పెద్ద హోల్స్ ఉంటాయి కదా! ఈ పెద్ద హోల్స్‌తోని ఇలా కోరుకోవచ్చు. లేదంటే మీరు చాక్‌తో గానీ లేదా కత్తిపీటతో గానీ చిన్న చిన్న ముక్కల కింద కూడా కట్ చేసుకోవచ్చనమాట. ఎలా అయినా పర్లేదు. ఇలా మీరు కోరుకునేది ఉంటే సింపుల్‌గా అయిపోద్ది. ఇవి ఎండు ఉసిరికాయలండి. ఇవి ఎండు ఉసిరికాయలనమాట. ఇవి కుంకుడుకాయల్లో కలిపి మేము తలకైతే రాసుకుంటాం అనమాట. ఇవి మేము షాప్‌లో అయితే తీసుకున్నాము. వీటిని ఎండు ఉసిరికాయలు అయితే అంటారనమాట. ఇంకా అలా కాకుండా డైరెక్టర్‌గా మనమే పెద్ద ఉసిరికాయలు తెచ్చుకొని ఇలాగా పౌడర్ అయితే తయారు చేసుకుంటున్నాము. ఇది చాలా సింపుల్ ప్రాసెసే. అలాగే అన్ని విధాలుగా కూడా మనం ఉపయోగించుకోవచ్చు ఇంటికాడ తయారు చేసుకున్నదైతే. ఇవైతే షాప్‌లో కొన్న ఉసిరికాయలనమాట. ఈ ఉసిరికాయ అనేది తలకి చాలా బాగా పనిచేస్తదండి. జుట్టు అనేది ఊడిపోకుండా తలకు మాత్రం చాలా బాగా పనిచేస్తది. అలాగే మనకి మొఖం మీద మొటిమలైనా కూడా చాలా బాగా ఈ ఉసిరికాయ అనేది చాలా బాగా పనిచేస్తదనమాట. ఇప్పుడు దీన్ని బాగా తురిమేసుకుందాము. ఈ కాయలన్నీ కూడా తడి లేకుండా చూసుకోండి. తడంతా ఆరిపోయిన తర్వాత ఇలా పెద్ద హోల్స్ ఉంటది కదా! పెద్ద హోల్స్‌తోటే ఇలాగా మీరు దీన్ని గుండైతే తయారు చేసుకోవాలి. మరి చిన్న హోల్స్ అయితే రసం కూడా పైకైతే వచ్చేద్దనమాట. కాబట్టి ఇలాగ పెద్ద హోల్స్ ఉన్న దాంతో ఇలా బాగా తురిమేసుకోవచ్చు. చాలా సింపుల్‌గా ఎన్నైనా సరే చాలా తక్కువ టైంలోనే ఇలా కూరేసుకోవచ్చనమాట. ఇలా కూరేసుకోవడం వల్ల ఇందులో ఉన్న పిక్క కూడా మనకి డైరెక్టర్‌గానే మనకి పైకైతే వచ్చేద్ది. ఈ విధంగా కూరేసుకోవాలనమాట. ఉసిరికాయ అంతా కోరిన తర్వాత ఇలా మనకి మధ్యలో ఉన్న పిక్క అయితే మనకి వచ్చేద్ది. నీట్‌గా అయితే వచ్చేద్ది. దీన్ని పడేయొచ్చు. ఇది మనకు అవసరం అయితే ఉండదు. ఇలాగే మొత్తం అన్నీ కూడా ఈ విధంగా కోరేసుకోవాలి. చూసారుగా కూర అనేది మనకి ఈ విధంగా అయితే ఉండాలనమాట తురుము. మరి చిన్న ఉలుసులతో అయితే మనకి రసం కూడా పైకి వచ్చేద్ది కాబట్టి ఇలా కొంచెం పెద్దగానే ఇలాగ తురుముకోవాలనమాట. ఇలా నేను మొత్తం అయితే తురుముకున్నానండి. నాకైతే ఈ కాయలకి ఇంత తురుమైతే వచ్చిందనమాట. ఇప్పుడు దీన్ని నేను 2 పళ్ళల్లో అయితే వేసి ఎండబెట్టుకుంటున్నాను. కొంచెం పలచగా ఇలా వేసి ఎండబెట్టుకుంటున్నాననమాట. మీకు ఎండను పెట్టి మీకు ఎండిపోద్ది. బాగా గాని ఎండ కాసిందంటే 3, 4 రోజులైతే ఎండిపోద్ది. లేదు తక్కువ ఎండ అయితే ఒక 6, 7 రోజులైతే పడతదనమాట. ఇలా బాగా మనకి గలగలాడే వరకు కూడా ఇది బాగా ఎండబెట్టేసుకోవాలనమాట. ఉసిరికాయలు ఇప్పుడు నేనైతే ఎండలో అయితే పెట్టుకొని మీకు చూపిస్తాను. ఈ 2 పళ్ళాలతో కూడా నేను ఎండబెట్టుకుంటున్నాను. మాకు ఎండ అయితే కొంచెం తక్కువగా ఉంది కాబట్టి ఒక 5, 6 రోజులైతే పడ్డదనమాట. చూసారుగా ఇలాగ చేతిలోకి మనకి గలగలాడుతూ ఉండాలనమాట. మనకి చాలా ఈజీగా పౌడర్ అయితే అయిపోద్ది. ఇప్పుడు దీన్ని మనం మిక్సీ జార్లో అయితే వేసుకుందాము. ఇంత బాగా ఎండి వరకు కూడా మీరు బాగా ఎండబెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని ఇలాగ మిక్సీ జార్లో అయితే వేసేసుకుందాము. మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ అయితే బాగా పొడిలా తయారు చేసుకొని మనం జల్లెడతో అయితే జల్లించేసుకుంటే మనకి బాగా మెత్తటి పొడి అయితే తయారవుతుంది. ఒకసారి జల్లించేసుకోవాలి. అలాగే మిగిలింది కూడా మళ్ళీ మిక్సీలో వేసి ఇలా మెత్తగా పొడి అయితే తయారు చేసుకోవాలి. చూసారుగా ఇలా మనకి ఉసిరికాయ పొడి అనేది రెడీ అయిపోయిందండి. చాలా నీట్‌గా మనం ఇంటికాడ తయారు చేసుకున్నాం కాబట్టి చాలా నీట్‌గా ఉంటుంది. మనం ఒక గ్లాసుడు వేడి నీటిలో కొంచెం ఉసిరికాయ పొడి వేసుకొని తాగితే ఇమ్యూనిటీ పవర్ బాగా అనేది పెరుగుతుంది. అలాగే తలకి కూడా ఏదైనా అప్లై చేసినప్పుడు ఈ ఈ ఉసిరి పొడి గాని అందులో వేసి తలకు కూడా అప్లై చేస్తే మనకి తలకి కూడా చాలా మంచిది. అలాగే మనం ముఖానికి కూడా ఏదన్నా రాసుకున్నప్పుడు ఈ ఉసిరికాయ పొడి అందులో వేసి రాసుకుంటే మొటిమలు అనేది కూడా లేకుండా మనకి ముఖం కూడా చాలా నీట్‌గా అనేది ఉంటదనమాట. చాలా విధంగా మనకి ఉసిరి పొడి అనేది మనకు ఉపయోగపడుతది. చాలా విధాలుగా మనం దీన్ని వాడుకోవచ్చనమాట. ఇది ఒక డబ్బాలో అయితే వేసుకొని మూత పెట్టుకుంటే మీకు ఎన్ని రోజులైనా సరే స్టోర్ ఉంటది. మీకు ఎక్కడ కూడా ఈ గుండ అయితే పాడవదనమాట. చాలా సింపుల్‌గా ఇలా శీతాకాలంలో మీకు దొరికి ఈ ఉసిరికాయలతో ఇలా పొడైతే తయారు చేసుకొని ఇలా స్టోర్ చేసుకోండి. మీకు అన్ని విధాలుగా కూడా ఈ ఉసిరి పొడి అనేది చాలా బాగా ఉపయోగపడుతదనమాట. ఓకే ఫ్రెండ్స్, మరి మీకు నచ్చితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్‌ని. ఓకే ఫ్రెండ్స్, బాయ్.